అందరికీ నమస్కారం. మా యొక్క ఈ ఛానల్ ద్వారా న్యాయ సలహాల ద్వారా ఎన్నో వీడియోలు అందిస్తున్నాము. మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నా. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేటు, ఎక్స్ ప్రెసిడెంట్ కిమ్మకోర్టు బార్ అసోసియేషన్, నాంపల్లి, హైదరాబాద్, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ ఉద్యమంలో నేను 2001 నుంచి ఉండి కూడా వేల కేసులు వేసాం కనుక ఉద్యమకారులు కానీ, పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, నా క్లయింట్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ చాలామంది కూడా ఫోన్లు చేసి నన్ను అడుగుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో క్రిమినల్ మొత్తం చేంజ్ అయింది అంటారు సార్ అని చెప్పేసి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. భారతదేశం మొత్తం కూడా 29 రాష్ట్రాలలో కూడా సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వము 2023లోనే పార్లమెంటులో బిల్లు పెట్టి బిల్లు పాస్ అయిన తర్వాత ఆ బిల్లును రాష్ట్రపతికి పంపించేసి రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత యాక్ట్లు వచ్చుకోమట్టుకు 2023లోనే వచ్చినాయి. అమలైకం మటుకు జూలై 1, 2024 నుంచి అమలవుతూ ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా చాలామంది కూడా తెలియదు, ఎందుకంటే ఈ చట్టాలు కొత్తవి వచ్చినాయని కూడా తెలియదు చాలామంది కూడా. ఎంతమంది కూడా నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా, ఎందుకంటే చాలామంది కూడా క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అయితేనే ఈ చట్టాల గురించి, ఆ కేసుల గురించి ఆలోచన ఉంటుంది కనుక ఈ కొత్తగా చట్టాలు అయినాయి. ఎందుకంటే పబ్లిక్ లోపల అవేర్నెస్ కూడా లేదు. సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ కొన్ని సెమినార్స్ కండక్ట్ చేసి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ, ప్రింట్ మీడియా ద్వారా కానీ పబ్లిక్, ఎందుకంటే అవేర్నెస్ తెచ్చినట్టే పబ్లిక్ ఇంత ఇబ్బందులు లేకుంటుండే. ఇప్పుడు ఎందుకంటే కొత్తగా యాక్ట్లు వచ్చిన తర్వాత క్రిమినల్, ఎందుకంటే వాళ్ళు చాలామంది కూడా తెలియనప్పుడు పలానా సెక్షన్ కింద పెట్టింది కదా సార్, బిఎన్ఎస్ కింద అని. బిఎన్ఎస్ ఇంతకుముందు ఐపీసీ కింద కేసులు బుక్ చేసేవాళ్ళు, ఇప్పుడు బిఎన్ఎస్ అని పెట్టారన్నమాట. భారతీయ నాగరిక న్యాయ సన్నిహిత అని కొత్తది, అది ఐపీసీ ప్లేస్. ఇంతకుముందు ఐపీసీ కేసులు నేరాలు జరిగితే ఇండియన్ పెనల్ కోడ్ అనేది ఉండే. ఇప్పుడు ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ మూడు కూడా క్రిమినల్ మూల స్తంభాలు ఉండే. అవి ఎప్పుడో నుంచి బ్రిటిష్ కాలం నుంచి కూడా ఉండే అన్నమాట. అవి అందుకోనికి రద్దు చేయలేదు. ఇప్పుడున్న గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ 2023లోనే పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ అయింది. ఆ తర్వాత ఇవైతే నేరాలు చేస్తారో ఆ నేరాలు చేసిన అఫెన్సెస్ను ఇంతకుముందు ఇండియన్ పెనల్ కోడ్ కింద బుక్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇండియన్ పెనల్ కోడ్ రద్దు అయింది కనుక దాని ప్లేస్లో బిఎన్ఎస్ అని వచ్చింది. భారతీయ న్యాయ సన్నిహిత 2023 యాక్ట్ ప్రకారము కేసులను బుక్ చేస్తుంది 29 రాష్ట్రాల్లో కూడా. అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా గమనించుకోవాలి. ఐపీసీ ప్లేసులనేమో బిఎన్ఎస్ వచ్చింది, సిఆర్పిసి ప్లేసులనేమో బిఎన్ఎస్ఎస్ అని వచ్చింది, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేసులనేమో బిఎస్సి అని వచ్చింది. ఇవి ఎందుకంటే ఈ చాలా కూడా, ఎందుకంటే ఐపీసీ కింద ఇంతకుముందు ఉన్న పాత కేసులు కూడా, అవన్నీ కూడా కేసులు ట్రయల్ నడిచాయి. పాత కేసుల గురించి చాలామంది కూడా ఫోన్ చేస్తూ ఉంటారు. పాత కేసులు ఏమైతే సార్, పాత కేసులు ఆల్రెడీ కేసులు రిజిస్టర్ చేసినవి, ఛార్జ్షీట్ వేసినవి, రిమైండ్ అయిన కేసులు అవి యథావిధంగా జరుగుతూ ఉంటాయి. పాత యాక్టుల ప్రకారమే ఫాలో అయ్యి ఆ కేసులు డిస్పోజల్ అయినంత వరకు, అవి జడ్జిమెంట్ వచ్చినంత వరకు వాటినే ఆ పాత సెక్షన్ల కిందనే ఫాలో కావాల్సి వస్తుంది. అడ్వకేట్లు కానీ, జడ్జెస్ కానీ, పోలీసు వాళ్ళు కానీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. భారతదేశం మొత్తం కూడా చాలామంది కూడా డౌట్ ఉంటాయి. కొత్త యాక్ట్లు వచ్చినాయి, మరి పాత యాక్ట్ల కింద కేసులు బుక్ అయినవి, మరి ఏం చేస్తారు సార్ అని కూడా ఎంతమంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. చేసినా కూడా చెప్తున్నా, పాత యాక్ట్లు ఉన్నాయి, పాత యాక్ట్ల కిందనే నడుస్తాయి. అందుకని చెప్పేసి కొత్త యాక్ట్లు జూలై 1, 2024 నుంచి ఏవైతే అయినావో అవే కొత్త యాక్ట్ల ప్రకారము ఫాలో అవుతుంది. పోలీసులు కూడా, అడ్వకేట్లు కానీ, జ్యుడిషియల్ ఆఫీసర్, లార్డ్షిప్స్, జడ్జెస్ కానీ వీళ్ళందరూ కూడా దాని ప్రకారమే ఫాలో అయ్యి దాని ప్రకారమే కేసులన్నీ కూడా డిస్పోజ్ చేస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. అందుకోని చాలామంది కూడా డౌట్ ఉంటుంది. ఎందుకంటే ఉన్నప్పుడు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు ఎంతమంది కూడా, తెలంగాణ ఉద్యమకారులు కానీ, మిగతాళ్ళు కానీ. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలోనే చాలా కేసులు చేసాం కనుక ఉద్యమకారులు, యూనివర్సిటీ పిల్లలు, స్టూడెంట్స్ కానీ, మిగతాళ్ళు కానీ అన్ని పార్టీలకు నేను అప్పుడు బెయిల్ వేసాం కనుక వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి, హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్న కనుక, మళ్ళీ క్రిమినల్ కోర్టు ప్రెసిడెంట్ ఉన్న కనుక వీళ్ళందరూ కూడా ఎంతమందో పరిచయం ఉన్న వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళు ఎందుకంటే ఫోన్ చేసి కనుక్కుంటూ ఉంటారు. అందుకని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు, మీరు ఎందుకైతే ఏ కేసు కింద అయితే బుక్ అయినావో ఆ కేసులన్నీ కూడా ఇప్పుడు జూలై 1, 2024 నుంచి బుక్ అయినాయి, అవి బిఎన్ఎస్ కింద బుక్ అవుతున్నాయి అని కూడా చెప్పాను అనమాట. అందుకని చెప్పేసి ఇంతకుముందు ఐపీసీలో 511 సెక్షన్స్ ఉంటుండే. ఇది ఎందుకంటే 1860 చట్టం అనమాట. అందుకని 1860 చట్టం రద్దు అయింది కనుక ఇప్పుడు బిఎన్ఎస్ అని వచ్చింది, 2023 యాక్ట్ ఇది. దీంట్లో
358 సెక్షన్స్ ఉన్నాయన్నమాట. అందుకని 358 సెక్షన్స్ ఇవన్నీ కూడా మొత్తం కూడా కేసులు అఫెన్స్ను బట్టి, ఆ అఫెన్స్ నేరాన్ని బట్టి ఆ కేసులు బిఎన్ఎస్ కింద, భారతీయ న్యాయ సంహిత కింద కేసులు బుక్ చేస్తారనమాట. అది చేసినప్పుడు మనం ఇంతకుముందు సిఆర్పిసిని ఫాలో అయ్యి కేసులు వాదించటము. సిఆర్పిసి రద్దయింది కనుక సిఆర్పిసి ప్లేస్లో ఇప్పుడు బిఎన్ఎస్ అనే వచ్చింది, భారతీయ నాగరిక సురక్ష సంహిత. అది 2023 యాక్ట్ అనమాట. మనం దాన్ని ఫాలో అయ్యి బెయిల్స్ కానీ, మిగతా డిశ్చార్జ్ కానీ, పిటిషన్ కానీ, ట్రయల్ కానీ, హౌ టు కండక్ట్ ట్రయల్ అనేది కూడా ఈ బిఎన్ఎస్ఎస్ కిందనే ఫాలో కావాలి. అందుకోనికి చాలామంది కూడా డౌట్ ఉంటుంది కనుక అంతమంది కూడా నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. అందుకోనికి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా అందుకోని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే డౌట్ క్లియర్ చేసుకోవాలంటే వాళ్ళకు తెలిసిన అడ్వకేట్ ద్వారా అయితేనే చేసుకుంటారు. లేకుంటే పోలీసు వాళ్ళని కూడా అడగవచ్చు, వాళ్ళు కూడా చెప్తారు. కొంతమంది పోలీసు వాళ్ళు చెప్తారు కూడా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కాపీ ఇచ్చినప్పుడు కేసులో ఏదైతే రిమాండ్ అయ్యేటప్పుడు కానీ, ఎఫ్ఐఆర్ కాపీ కానీ మీకు కావాలంటే ఫ్రీనే ఇస్తారు అనమాట. వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ అందులో ఎవరైతే ఐఓ ఉంటాడో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆయన అడిగినట్లయితే మా కేసుకు సంబంధించిన కాగితాలు ఇవ్వండి సార్ అంటే కూడా ఇస్తారు వాళ్ళు. అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు సిఆర్పిసిలో 484 సెక్షన్స్ ఉంటుండే, ఆ సిఆర్పిసి కింద మనం ఫాలో అయ్యి కేసులు మూవ్ చేసేళ్ళము. అందుకని దీని కింద ప్రొసీజర్ అన్నమాట, పిటిషన్ ఎట్లా ఫైల్ చేయాలి అనేది ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ అని వచ్చింది. బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత. ఈ 2023 యాక్ట్ ప్రకారము మనము బెయిల్ పిటిషన్స్ కానీ, అప్పీల్స్ కానీ, ఏమైనా రివిజన్స్ కానీ, ఎందుకంటే వాళ్ళు వేసిన పిటిషన్, పోలీసులు వేసిన పిటిషన్ మీద మనము డిశ్చార్జ్ పిటిషన్స్ కానీ మిగతా ఇవన్నీ కూడా ఈ సిఆర్పిసి కిందనే ఫాలో కావాల్సి వస్తుండే. ఇప్పుడు సిఆర్పిసి రద్దయింది కనుక బిఎన్ఎస్ఎస్ కింద మనం వేసి మనం మూవ్ చేసుకోవాల్సి వస్తుంది. పిటిషన్ వేయాలంటే కేసులో పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ పంపించిన తర్వాత మన నెక్స్ట్ స్టెప్ అదే కనుక దాని ప్రకారమే మనం ఫాలో కావాల్సి వస్తుంది. పోలీసులు కూడా రిమాండ్ చేయాలన్నా, ఛార్జ్షీట్ చేయాలన్నా అవన్నీ కూడా బిఎన్ఎస్ఎస్ కిందనే ఫాలో అవుతారు. జడ్జెస్ కూడా వాళ్ళు హౌ టు డెలివర్ జడ్జిమెంట్ అనేది కూడా వాళ్ళు దాని కిందనే ఫాలో అయ్యి దాని కిందనే జడ్జిమెంట్లు కూడా ఇస్తున్నారు. అందుకోసం చాలామంది కూడా ఫోన్ చేసి నన్ను అడుగుతూ ఉంటారు. ప్రొసీజర్ అనేది చాలా ఇంపార్టెంట్. కోర్టులో క్రిమినల్ కోర్టుకు వచ్చినప్పుడు ప్రొసీజర్ ఫాలో కాకుండా మనము ఖాళీ చెప్తే జడ్జి దగ్గర పోయి రిక్వెస్ట్ చేస్తే కాదు. ప్రొసీజర్ ఆఫ్ లా చాలా ఇంపార్టెంట్. ప్రొసీజర్ లా ప్రకారమే మనం కేసులు కానీ అవి కానీ ఆర్గ్యుమెంట్ చేసుకోవాల్సి వస్తుంది. చాలామంది కూడా నాకు ఫోన్ చేసి ఏం జరుగుతుంటారంటే, సార్ మనకు జడ్జిమెంట్ ఇచ్చారు, జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కన్విక్షన్ అయింది, కన్విక్షన్ అయినప్పుడు మనకు ఫ్రీ కాపీ ఇవ్వాలి కదా అని అడుగుతూ ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. ఏ కోర్టు అయినా కూడా క్రిమినల్ కోర్టులో కేసు డిస్పోజల్ అయినాక, కేసు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత, కేసు వాళ్ళ కన్విక్షన్ అయితే ఆ కన్విక్షన్ అయిన కాపీ సేమ్ డే ఇవ్వాలన్నమాట. ఈ ప్రొసీజర్ ఏంటంటే కాపీ ఆఫ్ జడ్జిమెంట్ టు బి గివెన్ టు ది అక్యూజ్డ్ పర్సన్ అండ్ అదర్ పర్సన్స్ ఇన్ సెక్షన్ 404 అనమాట. 404 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము ప్రొవిజన్ ఆఫ్ లా చాలా ఇంపార్టెంట్ కనుక ఈ సెక్షన్ 404 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము జ్యుడిషియల్ ఆఫీసర్స్, జడ్జెస్ ఎందుకంటే ఫ్రీ కాపీ ముద్దాయికి ఎందుకంటే అక్యూజ్డ్ పర్సన్కి ఇవ్వాలి. ఇంతకుముందు 363 కింద సిఆర్పిసి కింద ఇచ్చేటప్పుడు పాత కేసులు అయితే మీకు పాత కేసులు పెండింగ్ ఉంటే 363 కింద ఇస్తారనమాట వాళ్ళు. అందుకని చెప్పేసి మీరు ఇవన్నీ కూడా ఫాలో కావాలి. అందుకని పోలీసులు కూడా వాళ్ళు ఎందుకంటే ఫ్రీ కాపీ ఇస్తారనమాట. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కూడా చెప్పి వాళ్ళకి ఎందుకని జడ్జెస్కి చెప్పి కన్విక్షన్ ఇచ్చినప్పుడు ఫ్రీ కాపీ ఇవ్వాలని చెప్పేసి ఆయన అసిస్ట్ ఇది కోర్టు కనుక అతను పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈజ్ రిప్రజెంటేటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పోలీస్ కనుక ఆయన కూడా చెప్పవలసి వస్తుంది ఆ కాపీ ఫ్రీ కాపీ ఇవ్వమని చెప్పేసి కూడా. అందుకని చెప్పి హైకోర్టు కానీ, సెషన్ కోర్టు కానీ, కింది కోర్టులు కానీ ఏ కోర్టు అయినా కూడా ఈ 404 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము మనకి ఎందుకంటే ఇప్పుడు కొత్త యాక్ట్ వచ్చింది కనుక భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 ప్రకారము మనకు 404 కింద జ్యుడిషియల్ ఆఫీసర్స్ కానీ, జడ్జెస్ కానీ ఫ్రీ కాపీ ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. చాలా ఇంపార్టెంట్ కూడా ఇది సెక్షన్ ప్రొవిజన్ ఆఫ్ లా చాలా ఇంపార్టెంట్. ఎంతమంది కూడా నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, జడ్జిమెంట్ వచ్చింది సార్ ఇట్లా కాపీ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు కాపీ ఇవ్వకపోతే వాళ్ళ అప్పీలు ఎందుకంటే వేసుకోవడానికి ఆస్కారం లేదు. అప్పీలు ఎందుకంటే అప్పీలు వేసుకోవాలంటే జడ్జిమెంట్ కాపీ ఉండాలి.
అందుకోనికి జ్యుడిషియల్ ఆఫీసర్స్, జడ్జెస్ కానీ, లార్డ్షిప్స్ కానీ వాళ్ళు సెక్షన్ 136 కింద ఏదైతే BNSS యాక్ట్ ప్రకారము వాళ్ళు ఎందుకంటే కాపీ ఇచ్చేటప్పుడు కూడా అతనికి ఎందుకంటే అప్పీల్ వేసుకోవడానికి ఆస్కారం ఉండడానికి ఈ 136 అని ఏది చెప్తుందో దాని ప్రకారం BNS ప్రకారము దాని ప్రకారం కాపీ కూడా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అది ఎందుకంటే ఫ్రీ కాపీ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎందుకంటే హైకోర్టు కానీ, సెషన్ కోర్టు కానీ, సెషన్ కోర్టులో అయితేనేమో హైకోర్టు కానీ, హైకోర్టులో డెలివరీ చేస్తేనేమో సుప్రీంకోర్టు కానీ పోవడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భారతదేశం 29 రాష్ట్రాలలో కూడా జడ్జిమెంట్ వచ్చిన తర్వాత జడ్జిమెంట్ డెలివరీ చేసిన తర్వాత సేమ్ డే కాపీ ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రొవిజన్ ఆఫ్ లా చెప్తుంది అనమాట. 404 కింద BNSS యాక్ట్ ప్రకారము ఫ్రీ కాపీ ఇవ్వాలని చెప్పేసి. ఎందుకంటే క్రిమినల్ మెయిన్ అదే అనమాట. అందుకని కాపీ ఎందుకంటే జడ్జి గారు సంతకం పెట్టిన తర్వాత జడ్జిమెంట్ ఆ కేసులో ఎంతమంది ముద్దాయిలు ఉంటారు, ఎంతమంది అక్యూజ్లు ఉంటారో చూసి అందరు కూడా ఆ టైప్ చేయించేసి ఆ టైప్ అయిన తర్వాతనే జడ్జి గారు కూడా ఎందుకంటే సామాన్యంగా 99% వాళ్ళు ఎందుకంటే ఇమ్మీడియట్లీ ఇస్తారు, సేమ్ డే ఇస్తారు. నేను చూసిన మై ఎక్స్పీరియన్స్ ప్రకారము వాళ్ళు జడ్జిమెంట్ రెడీ అయిన తర్వాతనే కాపీలను రెడీ అయిన తర్వాతనే ఓపెన్ కోర్టులో జడ్జిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. కనుక ఓపెన్ కోర్టులో జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళందరూ కూడా కన్విక్షన్ ఇచ్చిన తర్వాత అక్కడనే కాపీ ఇచ్చేసి జడ్జి గారు సంతకం పెట్టి కోర్టు సీల్ వేసి కోర్టు నెంబరు కానీ, కోర్టు సీల్ కానీ, జడ్జి గారి సీల్ కానీ అవన్నీ ఉంటాయి అన్నమాట. అవన్నీ వేసిన తర్వాత ఆ కాపీ జడ్జిమెంట్ కాపీని ఆల్టర్ చేయడానికి కూడా ఉండదు. కనుక ఆయన సంతకం పెట్టిన తర్వాత ఆ కాపీని జడ్జిమెంట్ కాపీని సేమ్ డేనే ఇవ్వడానికి వాళ్ళు ఎందుకంటే ప్రయత్నం కూడా చేస్తారు. కొన్ని అనివార్య కారణం ఉంటే నెక్స్ట్ డే ఇస్తారనమాట. అందుకోనికి వాళ్ళు చెప్తారు కూడా పలానా ఇట్లా ఎందుకంటే టైపింగ్ మిస్టేక్ ఉన్నది దీన్ని చూడాలి అందుకని చెప్పేసి స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నాయి, ఇవన్నీ కూడా క్లారిఫికేషన్ చేసి ఎందుకంటే ఆల్టర్ చేయడానికి ఉండదు కనుక అదే సెక్షన్ కింద ఎందుకంటే జడ్జిమెంట్ ఇస్తారు కనుక కన్విక్షన్ అయినా అక్విటల్ అయినా సేమ్ ఇదే కాపీ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎందుకంటే జైల్లో ఉంటారు కనుక జైలుకు పంపిస్తారు. లేకుంటే వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ అడ్వకేట్ కానీ ఫ్రీ కాపీ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని ఎంతమంది కూడా జైలు నుంచి కూడా నాకు ఉత్తరాలు కూడా రాస్తుంటారు. జైల్లో ఉండేవాళ్ళు కూడా రాసినప్పుడు నేను వాళ్ళకు రిప్లై కూడా ఇస్తుంటా. ఇట్లా వచ్చినప్పుడు మీరు ఎందుకంటే ఈ కాపీలు మీ చుట్టాలకు కానీ మీ బంధువులకు కానీ ఇస్తారనమాట. ఇచ్చినప్పుడు లేకుంటే మీ కాపీ అక్కడ పంపించేసి జైలర్ అనే జైల్లో ఎవరైతే ఉంటారో డ్యూటీ ఎవరైతే ఆఫీసర్ ఉంటాడో డ్యూటీ ఆఫీసరు జైలరు ఆ జైలర్కి ఇచ్చినప్పుడు జైలర్ కూడా మీ కాపీ సర్వ్ చేసి మీ సంతకాలు కూడా తీసుకుంటారు. మీరు భయపడాల్సిన కూడా లేదు. వాళ్ళ లైఫ్ కానీ డెత్ సెంటెన్స్ కానీ ఉన్నాయి కూడా వాళ్ళ ఆస్కారం ఉన్నట్లయితే అప్పీల్ వేసుకోవడానికి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఉన్నప్పుడు మీరు ఆ డెత్ సెంటెన్స్ కానీ లైఫ్ సెంటెన్స్ కానీ ఎందుకంటే 10 years అబవ్ ఉన్నాయి కూడా సెషన్ కోర్టులో ఉన్నాయి కూడా సెషన్ కోర్టు నుంచి కన్విక్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళు హైకోర్టులో వేసుకోవాలన్నమాట. కింది కోర్టులు ఇస్తేనేమో సెషన్ కోర్టులో వేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా అప్పీల్ అనే ప్రొవిజన్ కింద వాళ్ళు ఎందుకంటే ప్రిపేర్ చేసుకొని వాళ్ళు కన్సర్న్ అడ్వకేట్కి ఇవ్వాల్సి వస్తుంది. కనుక ఇవన్నీ కూడా వాళ్ళు మూవ్ చేసేటప్పుడు వాళ్ళు అడుగుతారు అనమాట. ఎంతమంది కూడా తెలియని ఉంటే నాకు ఫోన్ కూడా చేస్తారు. చేసినప్పుడు ఇట్లా ప్రకారము దీని ప్రకారము ఈ ప్రొసీజర్ ప్రకారము మీరు కాపీ తీసుకున్న తర్వాత హైకోర్టులో కానీ సెషన్ కోర్టులో కానీ ఒకవేళ హైకోర్టులో కన్ఫర్మ్ చేస్తేనేమో హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు పోవాల్సి వస్తుంది. కనుక సేమ్ అనుకో అని చెప్పేసి ఆ ప్రొవిజన్ బట్టి ఆ జడ్జిమెంట్ను బట్టి దాని యొక్క లిమిటేషన్ బట్టి ఎందుకంటే మీరు వేసుకోవాల్సి వస్తుంది. జడ్జిమెంట్ ఎప్పుడో ఇచ్చినప్పుడు ఉంటే మీకు అప్పీల్ టైం కూడా అయిపోతుంది. కనుక జడ్జిమెంట్ ఇచ్చిన తెమ్మడే మీకు ఎందుకంటే 30 days 60 days 90 days లోపల ఆ ప్రొవిజన్ బట్టి ఉంటుంది. కొన్ని అఫెన్సెస్ను బట్టి కొన్ని సమ్మరీ కానీ వారంటీ కేసులు కానీ ఎందుకంటే సమన్స్ కేసు కానీ ఇవన్నీ ఉంటాయి. కనుక ఆ కేసులో ఉన్న పనిష్మెంట్ని బట్టి దాన్ని అప్పీల్ మనం ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అందుకోనికి ఈ సెక్షన్ కింద మీరు 404 కాపీ అయినప్పుడు 404 కింద మీరు పిటిషన్ వేసినట్లయితే సేమ్ డే కాపీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. జడ్జి గారికి రిక్వెస్ట్ చేసినట్లయితే ఫ్రీ కాపీ ఇస్తారు. కనుక ఆ ఫ్రీ కాపీని తీసుకొని మీరు కన్విక్షన్ అయినట్లయితే జైలు శిక్ష అయినట్లయితే దాన్ని అప్పీల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని ఇవన్నీ చూసి ఫాలో అవుతారని చెప్పి కోరుకుంటున్నా. అందరికీ నా ధన్యవాదాలు.